ఆర్సీబీ కప్పు గెలిచింది, జనాలు చూడ్డానికి వేరు, తొక్కిసలాట జరిగింది, జనాలు చచ్చిపోయారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడడానికి థియేటర్కి పోతే సంజయ్ థియేటర్ దగ్గర జనాలు తొక్కిసలాట అయితే జనాలు చచ్చిపోతారు. ఆఖరికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కప్పు విన్ అయితే జనాలు చూడడానికి పోతారు, ఎగబడతా తొక్కిసలాట్లు అయితే. ఏం మనుషులు రా భయ్, మీకు మీరు హీరోలు కదా, ఇంకోటి ఎవడోనేనా మనకి హీరో, వాళ్ళ కోసమే చచ్చిపోతారా? 35,000 మంది కూడా పట్టని ఒక స్టేడియంలో 3 లక్షల మంది పోవడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది మనుషులు చావకపోతే? అలా సీఎం ఎంత రెక్లెస్గా సమాధానం చెప్తుండు చూస్తుర్రా. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నాడు? మమ్మల్ని ఎవడు అడిగేది, కుంభమేళాలో 50-60 మంది చచ్చిపోతే మేము అడిగినామా సెంట్రల్ గవర్నమెంట్ని, యూపీ గవర్నమెంట్, మమ్మల్ని ఎవడు అడిగేది అని అంటాడు. అంటే దాదాపు అదే స్టేట్మెంట్, అదే కైండ్ ఆఫ్ స్టేట్మెంట్, అదే కైండ్ ఆఫ్ బిహేవియర్ తోటి ఇచ్చింది. అంటే జనాల కోపమవుతుంది భయ నాకు ఆయన స్టేట్మెంట్ ఇప్పుడే చూసిన నేను. జనాల బతుకు మీద, జనాల ప్రాణం మీద కొంచెం కూడా లేదు. ఎవడికి పుట్టిన బతుకు నీ బతుకు బతుక చెప్పు, వాడికి ఎందుకు నీ బతుకు నీకే పట్టి లేనప్పుడు వాడికేం పట్టి ఉంటుంది? నీ బతుకు నీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు వాడికేం ఇంట్రెస్ట్? నీ ప్రాణం మీద నీకే ఆశ లేకుండా కొన్న పోయి దొరికితే ఎవరికే? నేను ఒక విషయం చెప్తా, ఆర్సీబీ కొనకపోతే విరాట్ కోహ్లీ వేరే టీం కొంటే వేరే టీంలో పోయి ఆడతాడు. ఈ ఇయర్ ఆర్సీబీ కొనకపోతే వేరే టీంలో పోయి ఆడేటోడు. విరాట్ కోహ్లీ వాళ్ళకు ఒక స్టార్ ప్లేయర్, ఆ స్టార్ ప్లేయర్ కోసం జనాలు పిచ్చోళ్ళకి ఎగబడతారు, చచ్చిపోవడానికి కూడా రెడీ అవుతారని చెప్పి ఆయన కొనుక్కుంటారు అంతే. ఐపీఎల్ అనేది ఒక దేశానికి సంబంధించిన, దేశాల మధ్య పోరాటం కాదు. లిటరల్లీ జనాలని పిచ్చోళ్ళని చేసి వాళ్ళతో బెట్టింగ్లు వేయించుకోవడానికి, బెట్టింగ్ల ద్వారా కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించుకోవడానికి వేసి ఒక పెద్ద గేమ్, ఒక పెద్ద స్ట్రాటజీ, అది అందరికీ తెలుసు. అయినా కానీ పిచ్చోళ్ళకే చేస్తారు. అయినా ఇప్పుడు నువ్వు ఆర్సీబీ ఫ్యాన్వా చెప్పు, ఒక మాట, నువ్వు ఆర్సీబీ ఫ్యాన్వా? కాదు కదా, నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్వి, నువ్వు ఎంఎస్ ధోని ఫ్యాన్వి, సిఎస్కే ఫ్యాన్ కాదు, నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ కాదు, నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్వి. విరాట్ కోహ్లీ ఈ టీం కాకపోతే ఇంకో టీంకి ఆడతాడు, పైసలు ఎవడిస్తే వానికి ఆడతాడు. 18 సంవత్సరాలు అయింది కప్పు కొట్టక, 18 సంవత్సరాల నుంచి కప్పు కొట్టట్లేదంటే మంచిగా ఆడతలేదని అర్థం. అయ్యో కాదు, ఇవన్నీ పక్కన పెట్టరు, ఫీల్ అవుతారు అనవసరంగా అట్ అవుతారు. ఏందో మెంటల్. నీ ఫ్యామిలీ నీకొద్దు, వాడే ముద్దు. నీ ఫ్యామిలీ నీకొద్దు, నీ ఫ్యామిలీ, నీ సంసారం ఇందులో కాదు. నువ్వు వాడు సంఖ నాకడం మాత్రం కమ్మ ఉంటుంది, వాని సంఖ కమ్మడి రుచికరంగా ఉంటుంది అన్నట్టు వాని సంఖ నాకుతా కూర్చోవాలి. హీరోల సంఖ నాకుతా ఉండాలి. ఓ పొలిటికల్ లీడర్ చచ్చిపోతే గుండెలు వలిగి చచ్చిపోయేటోళ్ళు ఉండరు. ఒరే వాడి ఫ్యామిలీకి ఏం నష్టం లేదు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పెట్టుకుని ఉంటాడు. నువ్వు చచ్చిపోతే బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంటుంది ఇంట్లో. అవన్నీ మనకొద్దు. చాలా బాధ అనిపించింది అబ్బా చూసిన తర్వాత నాకు. వాళ్ళని పట్టుకొని పోయే సిచ్యువేషన్ చూస్తుంటే ఇట్లా పడిపోతారు, ఇట్లా మనుషులు ఇట్లా మొత్తం విరిగిపోయి ఏడికాడికి నాశనం అయిపోయి తొక్కి ఇట్లా పడిపోతున్నాయి బాడీలు, శరీరాలు తుక్కు అయిపోయారు. మళ్ళీ మానవత్వం లేని రాక్షసమైన మనుషులు, ఎవడు ఫస్ట్ పోతే వానికే టికెట్ దొరుకుతుంది, ఎవడు ఫస్ట్ పోతే వానికే ఇంటి దొరుకుతుంది, కింద మనుషులు ఉన్నా కానీ తొక్కుకుంటూ పోతున్నారు. ఏం మనుషులు రా నాయన, ఏం బతుకులు రా మీ, ఎవడి కోసం రా నీ బతుకు? ఆడు కోట్లు సంపాదించుకుంటారు రా అయ్యా. నువ్వు ఎవడైతే అభిమానిస్తున్న క్రికెటర్ ఉన్నాడో వాడు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుంటాడు. నువ్వేం నీ బతుకు? ఆ టికెట్ డబ్బులకు పనికిరావు నువ్వు, స్టేడియం టికెట్ డబ్బులకి. అవి కూడా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకొని పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పుట్టుకకు ఎట్లాగో అర్థం లేదు. అమ్మా నాన్నలు ప్రేమగా భూమి మీదకి తీసుకురావాలనుకుంటే వస్తావు, లేదంటే ఏ డ్రైనేజ్లకు పోతావు. అది నీ బతుకు. అసోంటి బతుకుని ప్రేమగా నీ తల్లిదండ్రులు భూమికి రప్పిస్తే, సాధితే, పెంచితే పెరిగినావు. నీ సాగు కూడా అర్థం వద్దా? నీ సాగుకు సార్థకత వద్దా? నీ బతుకొక మీనింగ్ వద్దా? వాల్యూ వద్దా? ఆ వాల్యూ యాడ్ చేసుకోవా? ఇప్పుడు విరాట్ కోహ్లీయే ఉన్నాడు, లేదంటే ఆర్సీబీలో ఉన్న ప్లేయర్సే ఉన్నారు, ఇంకో టీంలో ఉన్న ప్లేయర్సే ఉన్నారు. అసలు ఐపీఎల్లో ఫస్టే అసలు ప్లే ఆఫ్స్ కూడా రాకుండా వెళ్ళిపోయిన టీం కాడికి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళ జీవితానికి ఒక సార్థకత తెచ్చుకున్నారు. వాళ్ళు పైసలు సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అట్లీస్ట్ 30 లక్షలన్నా సంపాదిస్తున్నాడు వాడు. నువ్వేం చేసినావు? నీ బతుకు నువ్వేం చేసినావు? ఏం లేదు. ఆ మ్యాచ్ చూసి వెనకటికి ఒక సేయింగ్ ఉంది, పవర్ఫుల్ సేయింగ్. అదేంటి తెలుసా? జనాలనట ప్రజల్ని వాళ్ళ బాధల గురించి ఆలోచించుకోకుండా చేయగలిగితే రాజ్యాన్ని పాలించడం సుఖంగా ఉంటుందట. అందుకోసమని ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అందియాలట. అంటే వాళ్ళకి ఆటల్ని చూపించాలంట, నాటకాలని చూపించాలంట. ఇది ఇంగ్లీష్ రైటర్ రాసిన సేయింగ్ ఇది. అంటే జనాల్ని మభ్య పెడితే మనం హ్యాపీగా, అంటే వాని కష్టాన్ని మర్చిపోయి అవతలోడి ఆటలో వాడు గెలుస్తాడా గెలవడా అన్న దానిలో వాడు ఆ కష్టాన్ని తీసుకొని దాన్నే పెయిన్గా ఫీల్ అయ్యి దాని గురించి ఆలోచిస్తానంట. ఒక నాటకం చూపిస్తానంట, అందులో ఉన్న హీరోని వాడిగా ఫీల్ అయ్యి
వాడికి అభిమానించి వాడి లెక్కనే ఉండిపోతాడంట. వాడు సమస్యను చేయిస్తే వీడి సమస్యను జయించనన్న ఫీలింగ్లో ఉంటాడట తప్ప వీడి లైఫ్లో ఏమవుతుందని ఆలోచించాడట. అప్పుడట రాజు హ్యాపీగా బతకొచ్చు, రాజు హ్యాపీగా పాలించవచ్చట. అదే రాజకీయం, అదే సూత్రం అంట. సో అదే సూత్రం నడుస్తుంది ఇప్పుడు ఇండియాలో. నడిచేటి 3 అబ్బా. 1 సినిమా, 2 క్రికెట్, 3 రాజకీయం. ఈ రాజకీయ నాయకుడు సల్లంగా బతకాలంటే నీ కళ్ళ ముంగట అంతా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇప్పుడు అరచేతిలో ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి వచ్చి పడ్డది కదా. నీ బతుకు, నీ చుట్టుపక్కల ఏం బతుకుతానో ఏమైతుంది కూడా నీకు అవసరం లేదు. నీ కంచంలో ఉన్న తిండి ఏందో కూడా అవసరం లేదు. ఎదురుగా టీవీయో ఫోనో ఉంటే అది చూసుకుంటా నువ్వు ఏది పెడితే అది తింటానో, ఏది చేస్తే అది చేస్తున్నావు. ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నావు. క్రికెట్ ఏమిస్తుంది నీకు? నువ్వు ఆడితే నీకు కనీసం ఎక్సర్సైజ్ అవుతుంది. నువ్వు ఆడి ఇంకా ముందుకు పోగలిగితే నువ్వు ప్లేయర్ అవుతావు. కానీ నువ్వు చూస్తా కూర్చుంటా నేను వాని ఫ్యాన్ని, వీని ఫ్యాన్ని, వాని మీద బెట్టింగ్ వేస్తా, వీని మీద బెట్టింగ్ వేస్తా అంటే ఓవరాల్గా సంపాదించుకునేది బెట్టింగ్ యాప్లోడే, నువ్వు కాదు. బెట్టింగ్లో వాడు అంత సంపాదించండు, వాడు అంత సంపాదించి అంతకు మించి అందులోనే పోగొట్టుకుంటాడు. నా కాజ్ దోస్తుగాడు ఉన్నాడు, ఎంతోమంది చచ్చిపోయారు అందులో, పెద్ద ముచ్చటేం కాదు కానీ నా కాజ్ దోస్తుగాడు కూడా సేమ్ ఇట్నే లాస్ అయిపోయారు ఉన్నాడు. జీవితం సంకనాగిపోయి అడక్క తినే బతుకొచ్చాను. ఏమి చేయాలో తెలియని పరిస్థితి తలకే ఉరి తాడు వేసుకొని నిలుచుంటే ఆపినాం. అది సిచ్యువేషన్. క్రికెట్ వల్ల నీకు ఒరిగేదేం లేదు. ఇసోంటి జాగాలకు నువ్వు పోవాల్సిన అవసరం ఉంది. నీ బతుకి నువ్వు పోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చచ్చిపోవడానికి పోయేది దేనికి అసలు? వాడిని చూస్తే ఏమవుతుంది? టీవీలో చూస్తే మంచిగా కనబడతాడు. ఇంకా స్టేడియంలోకి పోయి చూసే కన్నా ఇట్లాంటి చోట చూసే కంటే టీవీలో చూస్తే, ఫోన్లో చూస్తే మంచిగా కనబడతాడు. అక్కడ మంచిగా కనబడాడు. పాయింట్ నెంబర్ 1, నీ బతుక్కి ఎవ్వడు వాల్యూ ఇయ్యడు. అసలు రాజకీయ నాయకుడు అసలు వాల్యూ ఇయ్యడు. రాజకీయ నాయకుడికి నువ్వు ఒక ఓటు కింద, నువ్వు పోతే ఇంకోటి ఉంటాడు పోయి ఓటు వేయడానికి. నువ్వు పోతే వానికి, నువ్వు చచ్చిపోతే వానికి ఏం పట్టి ఉండదు. ఎందుకు తెలుసా? నువ్వు చచ్చిపోతే నువ్వు బతుకుంటే నీ ఓటు నాకేస్తావా పక్క పార్టీ ఓడికేస్తావా అనేది ఒక డౌట్ తోటన్నా నీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తావు. నువ్వు చచ్చిపోతే నీ ఓటే లేదు, నువ్వు పక్కోడికి ఓటేయో నాకు ఓటేయో అంటే ఓట్ల సంఖ్య తగ్గిపోయింది కదా అనుకుంటాడు. రాజకీయ నాయకుడికి నువ్వు ఒక ఓటు లెక్క, ఒక క్రికెటర్కి, ఒక యాక్టర్కి నువ్వు ఒక అభిమాని లెక్క, ఒక వ్యూయర్, ఒక ఆడియన్ లెక్క. అంతకు మించి నీ బతుకుతో సంబంధం లేదు. నువ్వు చచ్చినా పర్లేదు. ఓన్లీ నీ ఇంట్లో వాళ్ళకే నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఇంట్లో వాళ్ళ కోసం బతకాల్సిన అవసరం ఉంది. నాకు ఇంట్లో వాళ్ళు లేరు, నేను ఆర్ఫన్ని అంటే సమాజం, నిన్ను పెంచిన సమాజం ఉంది కదా, ఒక ట్రస్ట్, ఒక వాళ్ళ కోసం బతుకు. ఇట్లాంటి పెట్టేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నా. నిన్ను ఎవడైతే సాకిండో, నిన్ను ఎవడైతే పెంచిండో వాని కోసం బతుకు, ఆ సంస్థ కోసం బతుకు. నిన్ను మనిషిలా చూసినోని బతుకు. నిన్ను ఆడియన్స్ లెక్క, నిన్ను ఒక అభిమాని లెక్క, నిన్నొక వ్యూయర్ లెక్క, నిన్నొక ఓటు లెక్క చూసేటోని కోసం బతకకు. వాని కోసం వెంపర్లాడకు, వాని కోసం కింద మీద పడకు, వాని కోసం సావకు. నిన్ను బతికిచ్చినోని గురించి బతుకు, నీకు బతికిచ్చినోని గురించి బతుకు, నీకు మెతికిచ్చినోని గురించి బతుకు. రైట్. రెండోది వ్యక్తి పూజ. సమాజంలో వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. ఈ వ్యక్తులను పూజించడం బంద్ చేయి. విరాట్ కోహ్లీ నీకు అన్నం పెట్టాడు, అల్లు అర్జున్ నీకు అన్నం పెట్టాడు. చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ వేసి చెప్తున్నా. ఎవడికి ఏది కాదు. జస్ట్ బిలీవ్ ఆన్ యూ, ట్రస్ట్ ఆన్ యూ, వర్క్ చేయి, సంపాదించు. నీ పేరుని ఇంకా వాళ్ళందరూ నీకు అభిమానులు పుట్టేటట్టుగా తయారుగా, నిన్ను కొలిచేటోళ్ళు పుట్టించుకునేలాగా తయారుగా. ఓకే, ఓవన్ కోసం జావకు రాబోయి నీకు దండం పెడతాను. నేను బట్టి నీ శవాన్ని అని ఉంచుతారు ఇట్లా చేస్తాయి. ఇప్పుడు ఆర్సీబీ కోసం చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వరికి గవర్నమెంట్ వాల్యూ ఇవ్వట్లే. చచ్చి నువ్వు వచ్చినావు, నీ పిచ్చి కోసం నువ్వు చచ్చినావు అని వాళ్ళు వాల్యూ ఇవ్వట్లే. సొసైటీ కూడా అంటది, ఏందిరా ఇది, ఏంది మీ బతుకేంది, ఇదేంది, క్రికెటర్ కోసం చేస్తారా, క్రికెట్ టీం కోసం చేస్తారా అని చెప్పి ఇజ్జత్ తీస్తుంది. అండ్ ఇంట్లో పర్మిషన్స్ తీసుకోకుండా దొంగసాటుగా పోయిన వాళ్ళు ఉన్నారు, పాపం లేడీస్ ఉన్నారు. ఏం చెప్తాను చెప్పు, ఇంకా పిచ్చి పీక్స్కి పోతుంది అంతే, ఏం లేదు. ఈ పిచ్చోళ్ళని చేసి మిమ్మల్ని అడిక్ట్ అయ్యేటట్టు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఎవ్వడు తిండి పెట్టాడు, ఎవ్వడు రూపాయి ఇయ్యాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడడం వల్ల వాడు లాభపడతాడు, నువ్వు లాభపడవు. అట్నే ఈ క్రికెట్ కోసం ఎగబడి చూడడం వల్ల వాడు లాభపడతాడు, నువ్వు లాభపడవు. ఈ ఊరేగింపులకు పోవాలి, ఈ ఉత్సవాలకు పోవాలి నువ్వు అనుకుంటే నువ్వు నష్టపోతావు, వాడికేం కాదు. వాడు హ్యాపీగా దర్జాగా ఉంటాడు, విత్ ఫుల్ సెక్యూరిటీ ఉంటాడు వాడు. వానికి ఈక పోదు, ఇట్లా జుట్టు మీద ఎంటుక పోదు, నువ్వు చచ్చిపోతావు. గుర్తుపెట్టుకో ప్లీజ్. నీ ఇంటికి నువ్వే హీరో, అది మర్చిపోయి నువ్వెవరినో హీరో అని కొలుస్తున్నావు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ దిస్. అంతే, ఇంకేం చెప్పేది లేదబ్బా. బతుక బుద్ధి అయితే బతుకు, వాళ్ళ కోసమే చస్తా అంటే చావు.
ఇప్పటికీ నీ లైఫ్కి ఎవడు హీరో అనేది కనుక్కోలేకపోతే తెలుసుకోలేకపోతే నీకంటే వేస్ట్ గాడు ఇంకెవడు లేడు. నువ్వు ఉన్న ఒకటే పీకిన ఒకటే. నీ లైఫ్కి ఎవడి హీరో? నువ్వే హీరో. ఉంటా.